చాలా రోజుల తర్వాత డిమార్ట్కి అయితే బయలుదేరిపోయాం. డివైడర్లో మొత్తం డిజైన్లు వేసి నింపేశారు. మీ అందరికీ మచిలీపట్నం తాజ్మహల్ ఎప్పుడైనా చూసారా? ఇదిగోనండి, ఇదే మచిలీపట్నం తాజ్మహల్. దాంతోపాటు డిమార్ట్ ఇవి అవి అవి ఇవి అని చెప్పి చాలా వచ్చేసాయి. డెవలప్ కూడా అయిపోతుంది మా మచిలీపట్నం కూడా. డిమార్ట్కి వచ్చి డిమార్ట్ ఐస్ క్రీమ్ తినుకోకుండా, అది కూడా చాక్లెట్ వెనీలా మిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అది టేస్ట్ చేయకోకుండా డిమార్ట్ నుండి కదిలేదే లే. ట్రాలీ తీసేసాం, ఎందుకంటే మమ్మీ వచ్చారుగా, ఏదడిగినా కొనిపెట్టేస్తారని నమ్మకం. నేను వెళ్తే ట్రాలీలా ఉంటుంది, అదే కానీ మమ్మీ వస్తే ఇలా నిండిపోద్ది. సో అందుకే మమ్మీని తీసుకునే వెళ్తా. నేను ఒక్కదాన్ని వెళ్ళడం అనేది చాలా తక్కువ. సో దాంతోపాటు డిమార్ట్ మొత్తం తిరిగేసి చివరికి ఉక్కపోసి ఫ్యాన్ తీసుకున్నా. ఈ ఫ్యాన్ వచ్చేసరికి మేకప్ వేసుకున్నప్పుడు బాగా పనిచేస్తుంది అనిపించింది, కానీ బడ్జెట్ బాగా టైట్ అయిపోయిందని పెట్టేస్తుండే. అది ఆగను నాతో వచ్చేస్తారని గొడవ చేస్తుంది. వద్దులే అమ్మ, ఉండిపో, తర్వాత చూద్దామని వచ్చేసా. సరేలే, ఇంత డిమార్ట్లో ఎక్కడ తప్పిపోతానా అని మమ్మీ కొంగు పట్టుకుని అటు వెళ్ళిపోతూ చివరికి మిర్రర్ అయితే కనిపించింది. మిర్రర్ కనిపించాక ఒక సెల్ఫీ తీసుకోకుండా ఎలా వదిలేస్తాం? డ్రెస్ కూడా బాగుంది, సో తీసేసుకున్నా. చివరికి బాస్కెట్ నింపేసి అలా బయటకు వచ్చేసి షాపింగ్ కంప్లీట్ చేసేసాం. ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి వస్తుండే దారి మొత్తం లైట్లు. ఏంటో తెలుసా? మా ఇంటి దగ్గరలో నూకలమ్మ అమ్మవారి తల్లి జాతర అయితే ఘనంగా జరుగుతుంది. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చుద్ది. జాతర చూడాలనుకుంటే నన్ను ఫాలో చేసి ఉంచుకోండి. ఖచ్చితంగా వీడియో పెడతాను. ఈ వీడియో లైక్ చేసి పెట్టుకోండి.